హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నేను మార్నింగ్ 6:30 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు నేను ఏమేం పనులు చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే ఇది మార్నింగ్ 7 అలా అవుతుందండి. అమ్మ వాళ్ళు పని మీద హనంకొండకైతే వెళ్తున్నారు. అందుకే తనకైతే జడ వేస్తున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను లెఫ్ట్ హ్యాండ్తో కోమ్ చేస్తున్నానండి. నేను చిన్నప్పటి నుండి 7th వరకు అనుకుంటా లెఫ్ట్ హ్యాండ్తోనే పనులు చేసేది. నాకు తెలుసు, నాకు కొంచెం 7th వరకు అంటే అందరికి తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే ఇంకా చెప్తున్నాను. 7th వరకు అయితే నేను చేశాను. అంటే ఇల్లు ఉడవడము, గిన్నెలు తవ్వడం ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్తోనే. గిన్నెలు లెఫ్ట్ హ్యాండ్తోనే చేసేది. ఇల్లు ఉడవడం, చీపురు పట్టుకొని ఊడుస్తాం కదా, ఆ చీపురును కూడా నేను లెఫ్ట్ హ్యాండ్తోనే పట్టుకొని అయితే ఊడ్చేదండి. లెఫ్ట్ హ్యాండ్తోనే చేసేదాన్ని. తర్వాత ఆటోమేటిక్గా ఆపేసాను, ఎందుకో తెలియదు. ఆటోమేటిక్గా ఇక రైట్ హ్యాండ్కి వచ్చేసాను. ఇక చెయ్యట్లేదు, అన్నీ రైట్ హ్యాండ్తోనే చేస్తాను. నాకు రాయడం కూడా వచ్చండి, లెఫ్ట్ హ్యాండ్తో బాగా రాస్తాను. ఇప్పుడు ఒక కోంబ్ ఒకటే నేను లెఫ్ట్ హ్యాండ్తో అలా చేసుకుంటాను. మిగతావన్నీ రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను. అలా ఎవరైనా ఇలా లెఫ్ట్ హ్యాండ్తో చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నేనైతే అమ్మకి అలా కోమ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు కదా అనేసి వాళ్ళకైతే టిఫిన్లోకి నేనైతే దోశ చేస్తున్నాను. ఇంకా అమ్మకును మా పాపకి దోశ అయితే వేసిచ్చానండి. వాళ్ళైతే తింటున్నారు. మా చిన్న పాపకి ఇప్పుడే చిన్నప్పటి నుండే ఇంకా అన్నీ అలవాటు చేస్తున్నానండి. అన్నీ ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసి తనకు తానుగా తినేలాగా చేస్తున్నాను. ఎందుకంటే మా పెద్ద పాప టైంలో తనకి అన్నీ నేనే ఫీడ్ చేశానండి. ప్రతిదీ ఇప్పుడు 7 years అండి తను. ఇప్పటికీ నేనే ఫీడ్ చేస్తాను. తను తింటే తనకి హ్యాండ్తో తినడం రాదు, స్పూన్ ఇస్తే స్పూన్తో తింటుంది. ఇంకా ఫస్ట్ కొంచెం కేరింగ్ ఎక్కువ ఉంటుంది కదా అండి, అందుకే తనకి అన్నీ నేను తినబెట్టాను. బట్ ఇప్పుడు అలా ఎందుకు చేశాను అనేసి బాధపడుతున్నాను. ఇప్పటికీ మా పెద్ద పాపకైతే చేతితో తినడం అయితే రాదు. కలిపించి స్పూన్ ఇస్తే ఆ స్పూన్తోనైతే తింటుంది. అలా మా చిన్న పాపకు చేయకూడదు అనేసి తనకైతే చిన్నప్పటి నుండే ఇక ఇలా టిఫిన్స్ అయితే అన్నీ చిన్న చిన్న పీసెస్గా చేసి ఇస్తే తనైతే ఇంకా తినేస్తుంది. ఇప్పటికైతే అన్నీ ప్రశాంతంగా హ్యాపీగా తినేస్తుందండి, ఏ టెన్షన్ లేకుండా. ఇంకా తనకైతే చేసిచ్చి నేనైతే అన్ని పనులు చేసుకుంటాను. ఇంకా తను అలా తింటూ ఉంటే ఇంకా నేను అన్నీ చేసేసుకుంటానండి. ఇంకా తర్వాత టిఫిన్ చేయడం అయ్యాక వాళ్ళిద్దరికి వేసిచ్చాను. ఇంకా అమ్మ వాళ్ళైతే హన్మకొండకైతే వెళ్ళారు. తర్వాత నేనైతే కిచెన్ అయితే నీట్గా ఊడ్చేసుకొని ఇంకా నేనైతే బయట వరండా కూడా ఊడుస్తున్నానండి. మాకు ఊడ్చేదైతే చాలా ఉందండి. అటు పక్కన రోడ్డు ఉండడం వల్ల ఆ రోడ్డు కూడా అది సిమెంట్ రోడ్డు, అది ఉడవాలి. ఇంటి ముందు వరండా అది కూడా నీట్గా ఉడవాలండి. చెట్లు ఉన్నాయి కదా, చెట్ల ఆకులు అనేసి ఇట్లా పడిపోతూ ఉంటాయి. అందుకే నీట్గా ఊడ్చుకుంటే బాగుంటుంది కదా, ఎవరైనా వచ్చినా కూడా నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది. అందుకనేసి ఇంకా నేనైతే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత అయితే అమ్మ బట్టలు అయితే ఇక్కడ పిండేసి వెళ్ళిందండి. నేను ఇంకా నా పనులన్నీ అయిపోయాక జాడిచ్చాను. ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు 8:30 అలా అవుతుంది. అప్పటికి ఇంకా ఎండ అయితే రాలేదు, చాలా బాగుందండి. చల్లగా అబ్బా బాగుంది అనేసి అనుకున్నాను. 10 o'clock అలా అయితే ఇంకా ఎండ అయితే వచ్చేసిందండి. కాసేపు హ్యాపీగా ఉన్నామ్మా, ఎండ రాలేదు బ్రతికిపోయామనేసి. కానీ ఇంకా 10 అయ్యేసరికి మిమ్మల్ని నేనెందుకు ప్రశాంతంగా ఉంచుతా అనేసి సూర్యుడు అయితే బయటికి వచ్చేసాడు. ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నాను. చాలా చల్లగా ఉందండి. 9 o'clock వరకు ఎండ రాకపోయేసరికి చాలా చల్లగా ఉంది. అబ్బా రాదు అనేసి అనుకున్నాం కానీ వచ్చింది. ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే ఊర్లో ఉండే హౌస్ వైఫ్లు అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వాషింగ్ మిషన్ ఉంటుంది, ఇంకా సింక్లోనే అన్ని గిన్నెలు ఫటాఫట్ చేసేసుకుంటారు కాబట్టి వాళ్ళకు పని చేసినంతగా అనిపించదు. కానీ ఊర్లో ఏంటంటే ప్రతిదీ హౌస్ దగ్గరికి వెళ్ళి అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా వంట చేసినాం అనుకో, వంట చేసినప్పుడు వచ్చిన గిన్నెలన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని వంట పని అంతా టిఫిన్ చేసిన అన్ని పనులన్నీ అయ్యాక ఆ గిన్నెలన్నీ హౌస్ దగ్గరికి తీసుకుపోయి అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇల్లు ఉడవడం అంటావా, ఇంకా అదైతే మనం ఒక ఇల్లు ఉడ్చుకొని మాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడైతే ఇంటి పక్కన ఉడవాలి, చెత్త అంతా ఉడవాలి, చెట్ల వల్ల వచ్చిన ఆకులన్నీ అన్నీ ఊడ్చి నీట్గా సర్ది పెట్టేసుకోవాలండి. ఎంతైనా చాలా గ్రేట్ అండి. సిటీలో ఉండే వాళ్ళకంటే పల్లెటూరులో ఉండే వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళు ఇంట్లో ఉండి పని చేసినా కూడా చాలా పని అయితే ఉంటుందండి. ఇది మాత్రం నేనైతే అబ్జర్వ్ చేసింది ఇది ఒకటే అండి. తర్వాత నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకొని తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి అయితే మా చెట్టుకు రోజ్ ఫ్లవర్స్ని అయితే ఇలా తెంపుకొని అయితే పూజ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత ఇంకా
12 అలా అవుతుంది. అమ్మ వాళ్ళైతే వాళ్ళ పని అయితే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసారు. ఇంకా మా పిల్లలు అయితే ఎండకు తట్టుకోలేక కార్లో ఏసీ ఉంటుంది కదండి, ఆ ఏసీలోకి వెళ్దాం అనేసి చూస్తుంది. మా చిన్న పాప అయితే కొంచెం ఇబ్బంది పెడుతుందండి ఎండను తట్టుకోలేక. ఊకే కార్లో కూర్చొని ఏసీ వేసుకొని అయితే కూర్చుంటుంది. ఇంకా తన బాధను అర్థం చేసుకొని మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే ఆఫ్టర్నూన్ టైంలో కూర్చోబెడుతున్నాము. ఇంకా అందరైతే పడుకున్నారండి. అమ్మ వాళ్ళు ఎండకు పోయి వచ్చారు కదా, ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. తర్వాత మేమైతే ఇక్కడ వాటర్ మిలన్ అయితే కోస్తున్నాము తినడానికి. ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఇది ఒక టైం పాస్ అవుతుందండి. 3 o'clock అలా అయిందంటే మేమైతే వాటర్ మిలన్ కోసుకొని తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇదే అండి నేను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు చేసుకున్న పనులు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.